జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చిన్ని నిన్ననే ఫోన్ చేస్తానంది, చెయ్యనే లేదు. నానమ్మ గారికి ఏమైందో కూడా తెలియట్లేదు. నానమ్మ గారు వచ్చేసారా? వచ్చేసారా నానమ్మ? వచ్చానమ్మా, వచ్చాను తల్లి. చిన్నీని కూడా నా కంటితో చూసుకునుంటే మనసు కుదుట పడేది. మీరు చిన్నీతో వస్తారు అనుకున్నాను. నిరాశ మిగిలింది. ఎక్కడుందో. నాకు చిన్ని ఫోన్ చేసింది నానమ్మ గారు. ఎప్పుడు బుజ్జి? ఎక్కడున్నానని చెప్పింది? ఏ నెంబర్ నుంచి చేసింది? మీరు కోర్టుకి వెళ్ళారు కదమ్మా, అప్పుడు చేసింది. వెంటనే చెప్పాను వెళ్ళి చేస్తానండి, చేయలేదు. ఇదిగో ఈ నెంబర్ నుంచి చేసింది. ఈ నెంబర్ నుంచే నాకు చేసింది, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే లేదు. అవునా? నాకు భయంగా ఉంది చిన్నక్క. అక్కడే ఉండాలి కదా, లేదంటే. భయపడకపో. ఆ టైంలో భూపతి, శృతి కూడా కోర్టులోనే ఉన్నారు కాబట్టి చిన్నిని వాళ్ళు తీసుకెళ్లే ఆస్కారమే లేదు. వేరే ఏదో జరుగుంటుంది. చిన్నికి ఏం కాదు. అవును, నాకు ఆ నమ్మకం ఉంది. చిన్నీని త్వరగా తీసుకురావడానికి వేరే ఏమన్నా దారుందేమో ఆలోచించాలి చిన్నక్క. ఆలోచించనప్పు. చిన్ని ఆచూకీ చెప్పిన వాళ్ళకి, తనను మనకి అప్పగించిన వాళ్ళకి బహుమతిగా డబ్బులు ఇస్తామని సిటీ మొత్తం పోస్టర్లు వేయించబోతున్నాను. ఎవరో ఒకరు డబ్బుల కోసమైనా తప్పకుండా చిన్ని గురించి మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇలాంటివి ఇంకా చాలా చేద్దాం. ఏ దారి వదలను. మీరేం కంగారు పడకండి, భయపడకండి. సిటీ అంతా జల్లెడ పట్టి మరి చిన్ని జాడ కనిపెడదాం. దొరుకుతుంది. జానకి ఎక్కడుందో కూడా తెలుస్తుంది. మీరు నిర్దోషిగా బయటికి వస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.